నాటుకోళ్ళ గురించి మనం నమ్మే చాలా విషయాలు నిజం కాదు కదా. ఆ మిర్చి ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఈ మిర్చి తెలియక చాలా మంది రైతులు నష్టపోతున్నారు. నిజాలు తెలిసి మీ ఫార్మింగ్ స్టైల్ మార్చుకోవచ్చు. మిత్ నెంబర్ 1, నాటుకోడి బలంగా ఉంటుంది, డిసీజెస్ ఎక్కువ రావు. ఫ్యాట్, నాటుకోడి స్ట్రాంగ్ ఉంటుంది కానీ కేర్ లేకపోతే వాటికి కూడా డిసీజెస్ ఎక్కువగా వస్తాయి. ఓవర్ క్రౌడింగ్, రాంగ్ ఫీడ్తో ఎక్కువ డిసీజెస్ వస్తాయి. మిత్ నెంబర్ 2, నాటుకోడి తక్కువ తింటుంది. ఫ్యాట్, యాక్చువల్గా బయట తిరిగే కోళ్ళు బాయిలర్ కోడి కంటే ఎక్కువ తింటాయి. బ్రాయిలర్ కోళ్లు ఫీడ్ పై ఆధారపడతాయి. నాటుకోడికి సహజ పోషకాలు లభిస్తాయి. ఆరోగ్యానికి ఇదే మంచిది. ఈ మిత్తు 90% వరకు నమ్ముతారు. మిత్, బ్రౌన్ కలర్ ఎగ్స్ లో న్యూట్రిషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ మిత్ 90% మంది నమ్ముతారు. బ్రౌన్ ఎగ్ విగ్స్ న్యూట్రిషన్ ఎక్కువ. ఎగ్ కలర్ ఓవర్లో న్యూట్రిషన్. బర్డ్ బ్రీడ్ డిసైడ్ చేస్తుంది కలర్. ఫ్యాట్, ఎగ్ కలర్ కి న్యూట్రిషన్స్ సంబంధమే లేదు. ఏ జాతి కోడి అనేది డిసైడ్ చేస్తుంది, కలర్ కాదు. మిత్, ఎలాంటి కోడైనా నాటుకోళ్ళగా అమ్మేయచ్చు. ఫ్యాట్స్, కస్టమర్లు చాలా కేర్ఫుల్గా ఉండాలి. వాటి జాతి మరియు పెరుగుదల ప్లస్ టేస్టీ ఇవన్నీ ఉంటేనే నాటుకోడి. ఎండాకాలంలో జబ్బులు అసలు రావు. ఫ్యాట్, వేడికి ఒత్తిడి గురయ్యి మోర్టాలిటీ పెరుగుతుంది. మిత్, స్మెల్ రాని షెడ్ మంచి షెడ్. ఫ్యాట్స్, మంచి వాసన మంచిది బట్ కెమికల్ వాసన డేంజరస్. మిత్, వింటర్లో కూడా చిక్స్ బలంగానే ఉంటుంది. ఫ్యాట్, చలి ఒత్తిడి వలన స్లోగా గ్రోత్ అయ్యి ఇరోషనల్ పారుతాయి. మిత్, కొత్తగా తెచ్చిన బోట్స్ ఏ గుంపులో పెట్టినా ఏ షెడ్లో పెట్టినా ఏమవుదు. ఫ్యాట్, క్వారంటైన్ లేకపోతే షెడ్ మొత్తం డిసీజెస్ పాకేస్తుంది. మిత్, కోళ్ళకి ఏ చీఫ్ ఫీడ్ పెట్టినా బతికేస్తాయి. చవకైన దాణా, బలహీనమైన శరీరం, నాణ్యమైన దాణా, ఆరోగ్యకరమైన పెరుగుదల్లు. ఫ్యాట్స్, ఫీడ్ క్వాలిటీ ఉంటే గ్రోత్ కూడా క్వాలిటీ ఉంటుంది. చీప్ ఫీడ్స్ పెడితే స్లో గ్రోత్ ఉంటుంది, వీక్ అయిపోతాయి. సో విలేజ్లో పెరిగే కోళ్ళు అనుకుంటే నాటుకోళ్ళు అనుకుంటారు. ఫ్యాట్స్, విలేజ్లో పెంచే కోళ్ళు అన్నీ జెన్యున్ కాదు, ఆ పుట్టుక మీద పెంచే విధానంలో ఉంటుంది. FACT బ్రీడ్ ప్లస్ మెథడ్ రెండు మ్యాచ్ కావాలి. MWith. మిత్, కోళ్ళని ఏ షెడ్లో పెట్టినా సరిపోతుంది. ఫ్యాట్స్, సో కోళ్ళకి ఎప్పుడు వెంటిలేషన్ అండ్ లైట్స్ పోతే డబుల్ మోర్టాలిటీ వస్తుంది. మిత్, ప్యూర్ నాటుకోడి కాస్ట్ ఎక్కువ, అందుకే లాభాలు ఎక్కువ వస్తాయి. నాటుకోడి ఖరీదైనదా అంటే ఇది అపోహ. 6 నెలల పెరుగుదల, అధిక దాణా. ఫ్యాట్, కాస్ట్లీ ఎందుకంటే 6 months వరకు వెయిట్ చేయాలి, ఫీడ్ కాస్ట్ పెరుగుతుంది, అందుకనే కొంచెం కాస్ట్. ఏంటి మీరు కూడా ఇలానే అనుకుంటున్నారు కదా. మిత్, ఫ్రీ రేంజ్ కోళ్ళకి ఫీడ్ అవసరం లేదు. ఫ్యాట్స్, ఫీడ్ లేకపోతే గ్రోత్ చాలా స్లోగా ఉంటుంది. ఫీడ్ ప్లస్ న్యాచురల్ ఫీడ్ పర్ఫెక్ట్ గ్రోత్ ఉంటుంది. ఓన్లీ కంట్రీ బ్రీడ్ నాటుకోడి, ఇది ఫ్రీ రేంజ్లో తిరుగుతున్నా మాత్రం నాటుకోడి. ఫ్రీ రేంజ్లో ఏది తిరిగినా అది నాటుకోడి కిందే వస్తుంది. ఏంటి మీరు కూడా ఇలానే అనుకుంటున్నారా. స్మాల్ షెడ్ సరిపోతుంది. ఫ్యాట్, ఫ్రీ రేంజ్ కోళ్ళకి స్పేస్ ఎక్కువ ఉండాలి, అప్పుడే మధ్యలో గ్రోత్ బాగుంటుంది, స్ట్రెస్ తక్కువ ఫీల్ అవుతుంది. మిత్, నీటిలో ఏం వేసినా ఏమున్నా ఏమీ అవ్వదు. శుభ్రమైన నీళ్లు, మినరల్స్, ప్రోబయోటిక్, విటమిన్స్ నియమంగా అవ్వాలి. అమిగోస్, నేను నాటుకోడి ఫామ్ మొదలుపెట్టినప్పుడు చాలా తప్పులు చేశాను, ఎందుకంటే ఆ మిత్స్ నేను నమ్మాను కాబట్టి. ఇవన్నీ మిత్స్ అని చెప్పి నమ్మా, తర్వాత నేను కూడా ఫ్యాట్స్ మొదలెట్టాను కాబట్టి నేను ఇలా కోళ్ళని బతికించుకోగలుగుతున్నాను. సో ఈ వీడియో మీకు కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ నుంచి మన ఛానల్లో ఇలాంటి రిలేటెడ్ వీడియోస్ అన్నీ వస్తూ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో.